నీకేం కావాలో బా లంచ్కి? ఏదన్నా వెజ్ ఐటమ్ ఏదన్నా మంచిగా చేయరా. వెజ్ బిర్యానీ చేయలేదు లేకపోతే వెజ్ వెజ్ దమ్ బిర్యానీ చేతున్నా. దమ్ బిర్యానీ వెజ్ జిల్ జిల్ జిగా అదరగొట్టేసి అయితే. ఓకేనా వెజ్ ఇంకా మా ఆయన వెజ్ దమ్ బిర్యానీ చేయమన్నాడని చెప్పేసి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. మీరు కూడా చూడండి డీటెయిల్డ్గా, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను అన్నీ నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను. మీరు కూడా మీ దగ్గర ఏ ఉంటే అవి లైక్ కాలీఫ్లవర్, ఆలు, క్యారెట్, క్యాప్సికమ్ ఏ ఉంటే అవి మీరు కూడా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను, టమాటా వేసుకున్నాను, ఇంకా క్యారెట్ వేసుకుంటున్నాను, ఇంకా ఆలు కూడా వేసుకుంటున్నాను. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే కట్ చేసుకున్నాను. మీరు ఏమున్నా మీ దగ్గర అవి మీరు వాడుకోవచ్చు. వెజ్ దమ్ బిర్యానీలో వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రము. అస్సలు చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోదన్నమాట, అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఇంకా పచ్చి బఠానీ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి బాగానే వేసిన పచ్చి బఠానీ అయితే. ఇంకా కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకున్నాను. ఇంకా మొత్తం పుదీనా కొత్తిమీర వేసుకొని కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట బాగా మంచిగా వేయించేసుకున్నాను. అప్పుడే కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇంకా కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు కొద్దిగా అండ్ గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ వేసుకున్నాను. ఇంకా బిర్యానీ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా, అవి మీ దగ్గర ఉన్న మసాలాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. కారము, పెరుగు క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయింది. పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక 1/2 అవర్. ఇక్కడ రైస్ కోసం నేను పెట్టాను. మనం తగినంత వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా ఈ స్టార్ అనాస, చెక్క, లవంగం, ఇంకా మొత్తం ఇంకా బిర్యానీ దినుసులు, సాజీరా, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకోవాలన్నమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇక్కడ కొద్ది మిస్ అయింది. వేసుకొని బాగా ఆ వాటర్ అనేటివి మరలాలన్నమాట. బాగా మరిలిన తర్వాత నేను ఆల్రెడీ ఒక గ్లాస్ రైస్ ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను. అవి ఆ బియ్యం మొత్తం మనం మరుగుతున్న వాటర్లో వేసేయాలి. మరుగుతున్న వాటర్లో వేసాక మేబీ ఒక 10 మినిట్స్ కూడా కాదు, ఒక 5-6 మినిట్స్ కల్లా అది 80% కుక్ అవుతుంది అనమాట. 80% కుక్ అయిన తర్వాత మీరు ఆ రైస్ని అంతా వంచేయండి, వంచేయాలి. ఇంకా ఇలా అంతా వంచేసిన తర్వాత మీరు ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే రైస్ ఒకదానికొకటి అంటుకోదనమాట, మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ నేను ఆనియన్స్ వేయించుకున్న దాంట్లోనే చేస్తున్నాను. కొద్దిగా అందులోనే ఇంకా ఆయిల్ యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న అన్ని కూరగాయల ముక్కలన్నీ మొత్తం దాంట్లో వేసేసి మూత పెట్టేసి మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి, సిమ్ టు మీడియం ఫ్లేమ్ అనమాట పెట్టి బాగా ఉడికించాలి. ఇక్కడ చూడండి అది ఒక 80% ఉడికిపోయింది క్యారెట్. ఇంకా మిగతా అన్నీ 80% ఉడికిన తర్వాత మనం చేసుకున్న రైస్ వేసేసి కొద్దిగా దానిపైననే కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దమ్ పెట్టుకోవాలన్నమాట. వెయిట్ పెట్టేసుకుంటున్నాను నేను. మీరు లైక్ ఏమైనా సిల్వర్ కాయిల్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు, కవర్ చేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది. మనం కవర్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లోనే అలాగే పక్కన పెట్టేయాలన్నమాట. తర్వాత ఒక 10 మినిట్స్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత తీయాలి. చూడండి ఎంత యమ్మీగా వచ్చిందో బిర్యానీ మాత్రం. అస్సలు చికెన్ బిర్యానీ, నాన్ వెజ్ తినని వాళ్ళకి చికెన్ బిర్యానీ టేస్ట్ ఇస్తుంది అనమాట, అంత బాగుంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మేమైతే ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రం ఫుల్గా తినేసి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.